Good morning, friends. Hi, and support me and subscribe to my YouTube channel. Don't forget to subscribe and like and share. Don't to ఇలా కార్లో వెళ్తున్నాం అనుకో మార్నింగ్ ఇంకా ఇక్కడ రోడ్ కూడా కొంచెం ఇదవుతుంది. అల్లా బిస్మిల్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీప్ సేఫ్టీ చూసుకోండి. ఇక్కడ సీట్ బెల్ట్ కంపల్సరీ, ఇక్కడనే కాదు ఎక్కడైనా మన సేఫ్టీ ఫస్ట్, తర్వాత ప్రతి ఒక్కటి. ఓకేనా? అండ్ కీప్ చూస్తూ ఉండండి వీడియో. ఇదేంది వీడు ఇంత పెద్ద బండి తీసుకొని క్రికెట్ ఆడేందుకు పోతుండు అంటే ఇక్కడ మనం చేసే పని ఇదే కదా. ఏంటంటే డ్రైవింగ్ చేస్తాను నేను, హౌస్ డ్రైవర్ కదా మనం. అల్హమ్దుల్లా మనకు బండి ఉంటుంది, ఫ్రీ ఉంది. ఫ్రైడే బిస్మిల్లాహ్ తవక్కల్తు అలల్లాహ్. ఓకేనా? చూస్తూ ఉండండి అంత వీడియో. మనం ఈ గ్లాస్ పలిగిపోయిందని అనుకోండి. చూసారా, మన దగ్గర ఇంటి ముంగట చాలా బైక్ కానీ ఆటోస్ కానీ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కార్లు చాలా తక్కువ కదా. ఇప్పుడు చూడండి మన దగ్గర ఇక్కడైతే చాలా, ప్రతి ఇంట్లో ఒక 4-5 కార్ ఉంటాయి అనుకో. ఒక సిగ్నల్ అండ్ షారా అంటారు ఇక్కడ. అంటే మార్నింగ్ 5 టైం చూపించేస్తా, 5:33 అవుతుంది AM. ఓకేనా? చూడండి, అంటే బండ్లు అక్కడ లేవు ఇక్కడ లేవు, కానీ మార్నింగ్ ఎవరు ట్రాఫిక్ పోలీస్ లేరు, ఎవ్వరు ఉండరు ఇక్కడ. అండ్ ట్రాఫిక్లో ఇక్కడ పాటిస్తారు, ఎందుకంటే చాలా ఫైన్లు ఎక్కేస్తారు కదా. ఇక్కడ ముఖాలిఫా అంటారు ఇక్కడ. చాలా నేను కూడా గింబల్ కొనుక్కున్నాడు ఉండే. గింబల్ ఏంటంటే గింబల్ కూడా కొనాలా, అండ్ ట్రైపాడ్ కూడా కొనుక్కోవాలా. ఎందుకంటే బ్లాగింగ్ చేయాలో కంపల్సరీ ట్రైపాడ్ గింబల్ ఉండాలా. మనం చూద్దాం ఇన్షాల్లా నెక్స్ట్ మంత్. గింబల్ కొంటే ట్రైపాడ్ కొనుక్కుంటే ఎక్కడైనా పెట్టేసి మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకొని వీడియో తీసుకోవచ్చు మంచిగానే. అండ్ చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా ఉంటే. ఓకే, ఇక్కడ గ్రీన్ కలర్ ఉంటుంది ఈ బక్కాల, అంటే ఇక్కడ షాప్ కిరాణా కొట్టు, అది కిరాణా షాపు మనది. అది మనది అంటే మన తెలుగు వాళ్ళదే. జాబిర్ భాయ్ అని ఉన్నాడు, చూపిస్తా. అది కూడా చూపిస్తా కంపల్సరీ, డెఫినెట్లీ అది చూపిస్తా నేను. చూస్తుండే ఇన్షాల్లా ఎక్స్ప్లోర్ అంతా, అంటే ప్రతి ఒక్క ప్లేస్ చూపిస్తా. ఎక్కడ వెళ్తే ఎక్కడ చూపిస్తా మంచిగానే. ఎక్కడైనా మంచి ప్లేస్లు ఉంటే వెళ్ళి చూపిస్తా. ఇంకా వీడియోలా ఉండండి మీరు. ఇదే వీడియో కాదు, ఇంకా చాలా వీడియోస్ వస్తాయి అనుకో. ఓకేనా? కీప్ వాచింగ్. ఇది 80 రోడే, 80 కన్నా ఎక్కువ వెళ్ళదు. అండ్ ముంగట వచ్చేదేమో మెట్రో లైన్ కొత్తగా ఇంకా నడుస్తుంది వర్క్. చాలా రోజులైంది నేను వచ్చి నుండి, 5-6 ఇయర్స్ అవుతుంది ఇంకా వర్క్ నడుస్తుంది. చాలామంది అయినా 10 ఇయర్స్ పైన అయిపోయింది, ఇంకా నడుస్తుంది. ఇప్పుడు కంప్లీట్ అవుతుంది అది. ఇంకా ఇది ఉతేమ్ సూపర్ మార్కెట్. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, సౌదీ అరబ్లో ఉతేమ్ అంటే ఎంత పెద్దదో. లూలో కూడా ఉంది, యూనివర్సల్ కూల్డేస్ స్టోర్. ఓకేనా? ఇక్కడ మొత్తం చూడండి కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇక్కడ బ్రిడ్జ్ కడుతురు మెట్రో పైకి వెళ్ళి, అంటే ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళేందుకు మనుషులు. ఇది కూడా రమీస్ చూడండి. ఇది కూడా సూపర్ మార్కెట్, హైపర్ మార్కెట్ లెక్క, ప్రతి ఒక్క ఐటమ్స్. సౌదీ అరేబియా అంటే అగ్గిల కాల్చి ఇస్తారు. టిక్కావై, మెక్డొనాల్డ్, మీకు తెలుసు మెక్డొనాల్డ్ ప్రతి ఒక్కటి.
పంప్ వాళ్ళతోటి బక్కాల కూడా ఉంటుంది. బక్కాలంటే సూపర్ మార్కెట్. అండ్ చాలామందికి ఇక్కడ పర్మిషన్ ఉండదు, ఏంటంటే క్రికెట్ ఆడేందుకు వెళ్ళని ఇయ్యరు ఇక్కడ. బండి కార్ కూడా ఇయ్యరు ఇక్కడ, పర్మిషన్ ఉండదు. ఎందుకంటే చాలా వీళ్ళు ఇది చేస్తారు, బీ కేర్ఫుల్గా ఉంటారు. నేనే పర్మిషన్ తీసుకొని, ఎందుకంటే మనకు కొంచెం క్రికెట్ అంటే కొంచెం పిచ్చి కదా, అందువల్ల తీసుకొని కంపల్సరీ ఆడేందుకు వెళ్ళాలి. లేకుంటే ట్యాక్సీలు కూడా చాలా పైసలు అవుతాయి. అందువల్ల నేను మా సార్ వాళ్ళ కారే తీసుకొని కఫీల్ వల్ల వెళ్తాను, నో ప్రాబ్లం. పెట్రోల్ ఒకసారి వేసుకుంటా, ఒకసారి వేసుకోను, అసలు చాలా ఇదైతే వేసుకోను. నేను మంచోడు, నడిచిపోతాను ఇట్లా. లేకుంటే పెట్రోల్ వేసుకొని డైలీ అంటే ఇప్పుడు ఆ పిచ్ ఉంది కదా, ఎట్లన్నా ఓకే నో ప్రాబ్లం, పైసలు పోతే పోయి పెట్రోల్ వేసుకొని పోయి ఆడమన్నా కూడా ఆడేస్తుండే నేను. ఎందుకంటే మనకు పిచ్చి కదా, క్రికెట్ అంటే ప్రాణం లెక్కి. కానీ మనకు అన్నం ఇయ్యకపోని లేకుంటే అసలు ఏం అవసరం లేదు మనకు. క్రికెట్ అంటే ఎంత పిచ్చి. ఇక్కడనే కాదు, ఇండియాలో ఉన్నప్పుడు కూడా మనకు సండే ఉంటే ఇక అయిపోయాయి, సండే వస్తే అయిపోయిగా ఖతం మెంటల్ లెక్కగా అన్ని ఇడిసి పెట్టేసి క్రికెట్ ఆడుడే. ఇప్పుడు ఎండాకాలంలో అయితే చాలా అక్కడ ఇండియాలో ఎండాకాలం అయిపోయింది, ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా. క్రికెట్ టోర్నమెంట్స్ నడుస్తుంది చాలా. లాస్ట్ ఇయర్ నేను ఆడిన ఎండాకాలంలో, హ్యాపీగా ఉండే, అక్కడ మంచిగా ఉండే. ఇక్కడ ఏంది ఇక ఫ్రైడేనే, ఇక అక్కడ ఇండియాలో సండే ఉంటుంది కదా మనకు టైం, ఇక్కడ ఫ్రైడే ఉంటుంది టైం. కీప్ వాచింగ్. వచ్చేసిన దగ్గరకి గ్రౌండ్ అంటే ఏదో మన దగ్గర పొలాల్లో లేకుంటే ఏదో స్టేడియం లెక్క కాదు. ఇక్కడ ఏదో ఒక ప్లేస్, ఓపెన్ ప్లేస్ ఉంది, అందులో డాంబర్ రోడ్ ఉంది, ఇట్లా రోడ్ ఉంది, దానిపైన పిచ్ లెక్క చేసుకొని, పిచ్ అదే మనకు పిచ్చు, దాని మీద బౌలింగ్ బ్యాటింగ్ ప్రతి ఒక్కటి. తర్వాత ఓపెన్ ఏరియా అనుకోరు, కొంచెం చూపిస్తే మీరు చూడండి, చూసి షాక్ అయిపోతారు. ఇది ఇక్కడ చాలామందికి తెలియదు కదా గ్రౌండ్స్ ఇక్కడ ఎట్లా ఉంటుందో. మన దగ్గర అయితే పల్లెటూరు కదా మనది, విలేజ్ బాయ్ మనం. అక్కడ పొలాలు ఉంటాయి మంచిగా, సూపర్, నో ప్రాబ్లం, దింగానే ఉంటుంది, మట్టి ఉంటుంది, అర్థమే గడ్డి, అది వేరేగా ఉంటాయి. విలేజ్ అంటేనే ఒక లెవెల్, అర్థమవుతుందా? ఎక్కడి నుంచి చూస్తారో కొంచెం కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వీడియో, ఎందుకంటే నాకు కూడా తెలియాలి కదా ఎక్కడి నుంచి చూస్తారు అసలు. మన తెలంగాణ, ఆంధ్రాలో ఎక్కడి నుంచి, ఏ డిస్టిక్, ఏ విలేజ్. మీరు ఖజూర్ చెట్లు, ఇది ఖజూర్ నెట్స్ ఉన్నాయి, ఇంకా పచ్చిగా ఉన్నాయి అనుకోరు. ఇంకా ఎప్పుడైతే నేను ఆడుతుంది అయితే సౌదీ అరబ్ రియాద్లో అనుకోరు. వచ్చేసింది మన గ్రౌండ్, ఇదే మన గ్రౌండ్ మొత్తం టిండే. ఇదే పిచ్చు, ఇదే గ్రౌండ్. ఇంకా మా టీం వాళ్ళ రాలి, ఇంకా అక్కడ వేరే అంటే కేరళ వాళ్ళ టీం, అది అంటే సపరేట్ ఆడుకుంటారు వాళ్ళు, వేరేది. అది నేను చూపిస్తా, జూమ్ చేసి చూపిస్తా. అక్కడ ఒక 2 టీంలు ఆడతారు. ఇంకా అలా వచ్చేసారు, తొందరగా వచ్చేసారు చాలామంది. ఇక్కడ కూడా వచ్చేసారు. ఇక్కడ अबू ज़ैद भाई सलाम वालेकुम, कैसे? ठीक है अल्हम्दुलिल्लाह, अल्लाह का शुक्र है. अबू ज़ैद माँ बैटर. सलाम वालेकुम. हाँ वहाँ बैठे आना था. अजहर भाई सलाम, खैरियत? आप ग्लैमर है मालूम है, मॉडल दवर भाई बोल के नहीं दिखा रहे फेस में. टकला हमारा अजहर भाई सलाम, कहाँ है? कितने? अस्सलाम वालेकुम. किधर है तुम?
దానికోసం వచ్చిన అనుకో మ్యాచ్ అయిపోయింది. పెద్ద బాటిల్స్ వాటర్ బాటిల్ కోసం సిక్స్ మీద అందరు అలౌట్ అయిపోయారు కానీ మా వాళ్ళు 3 వికెట్ పడ్డాయి. स्कोर कितना हुआ फैसल? सिगरेट कौन जलाया? 9 रन 3 विकेट क्या? 4 विकेट. क्या बात है यार, क्या बात है यूनुस, पकड़ लो भाई, पकड़ लो. बहुत क्या बात है यूनुस. शॉट है यार, शॉट है. जागा मारते 6 ठोकून मारते. शॉट है मिराज. शॉट है, शॉट है, शॉट है. फैसल ये शॉट है यार. शॉट है रे. शॉट यार, आंख बंद करके मारा है लेकिन पर ये शॉट यार. डबल डबल डबल. विनिंग शॉट धोनी के बैट से ही आएगा. ये शॉट है भाई. भाई बॉल बॉल बॉल. संतोष भाई రెండు మ్యాచ్లు అయిపోయినాయి. అండ్ 2 మ్యాచ్ల తర్వాత ఏంటంటే అయిపోయినాయి. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినాం, సెకండ్ మ్యాచ్ గెలిచినాం అనుకో. చేజింగ్ చేసి ఫస్ట్ మ్యాచ్ కూడా చేజింగ్ ఉండే కానీ వికెట్లు ఇచ్చేదాన్ని తొందరగా కొట్టినాయి కూడా. వాళ్ళు క్యాచ్లు మంచిగా పెట్టిరు, అయిపోయింది. అండ్ చూడండి ఈ వీడియోస్ చాలా అంటే బ్యాటింగ్ బౌలింగ్ అన్నీ ఉంటాయి. ఇన్షాల్లా అప్లోడ్ చేస్తున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ టు ఫాలో అండ్ ఇన్స్టాగ్రామ్. కలుద్దాం ఇంకో వీడియోలో. అప్పటిదాకా చూస్తూ ఉండండి, ఫాలో చేయండి. గుడ్ బాయ్.